హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నువ్వు సినిమా లవర్వా? అయితే ఈరోజు నీకు ఒక స్పెషల్ ట్రీట్ ఉంది. మనం ఈరోజు మాట్లాడుకోబోయే సినిమా ఒక ఐకానిక్ మూవీ. హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో ఒకటి ఫారెస్ట్ గంప్. ఈ సినిమా 1994లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా కథ, పాత్రలు, ఎమోషన్స్ మరియు దాని లోతైన సందేశాల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సో రెడీగా ఉన్నారా? ఫారెస్ట్ గంప్ అనేది రాబర్ట్ జెమేకిస్ దర్శకత్వంలో వచ్చిన ఒక అమెరికన్ డ్రామా కామెడీ సినిమా. ఈ సినిమా 1986లో విన్స్టన్ గ్రూమ్ రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా తీయబడింది. ఈ సినిమాలో టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు మరియు అతని నటన సినిమాకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చిపెట్టింది. ఈ సినిమా అనేక ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. అందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ ఒక సాధారణమైన వ్యక్తి ఫారెస్ట్ గంప్ జీవిత ప్రయాణం గురించి. అతను అత్యంత తక్కువ ఐక్యూ ఉన్నవాడు, కానీ అతని హృదయం బంగారం లాంటిది. అతని జీవితంలో జరిగే అనేక అసాధారణ సంఘటనలు, అతను ఎదుర్కొనే వ్యక్తులు మరియు అతని సరళమైన దృక్పథం ఈ సినిమాని అద్భుతంగా మార్చాయి. సినిమా మొదటి సీన్ నుండే మనల్ని ఒక మాయాజాల లోకంలోకి తీసుకెళ్తుంది. ఒక బస్ స్టాప్ వద్ద కూర్చున్న ఫారెస్ట్ గంప్ తన జీవిత కథను అక్కడ కూర్చున్న అపరిచితులకు చెప్పడం మొదలు పెడతాడు. అతను తన కథను ఒక చాక్లెట్ బాక్స్ తో పోలుస్తాడు. లైఫ్ ఈజ్ లైక్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యూ నెవర్ నో వాట్ యు ఆర్ గోనా గెట్ అని. ఈ డైలాగ్ సినిమా యొక్క థీమ్ను చాలా చక్కగా చూపిస్తుంది. జీవితం అనూహ్యం మరియు మనం ఎప్పుడూ ఊహించని విధంగా జరుగుతుంది. ఫారెస్ట్ గంప్ అలబామాలోని ఒక చిన్న పట్టణంలో పుట్టాడు. అతనికి తక్కువ ఐక్యూ ఉంది మరియు అతని కాళ్ళు బలహీనంగా ఉండటం వల్ల చిన్నప్పుడు బ్రేసెస్ ధరించాల్సి వచ్చేది. అతని తల్లి ఒక సింగిల్ మదర్ అతన్ని చాలా ప్రేమతో, సంరక్షణతో పెంచింది. ఆమె ఎప్పుడూ అతనికి చెప్పేది, మీరు ఎవరితోనూ తక్కువ కాదు అని. ఈ సినిమాలో ఫారెస్ట్ తల్లి పాత్ర చాలా కీలకమైంది. ఆమె ఫారెస్ట్ కి ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవితంలో ముందుకు సాగటానికి ప్రేరణ ఇస్తుంది. ఫారెస్ట్ బాల్యంలోనే జెన్నీ కరణ్ అనే అమ్మాయిని కలుస్తాడు. జెన్నీ అతని మొదటి స్నేహితురాలు మరియు తర్వాత అతని జీవితంలో ప్రేమగా మారుతుంది. జెన్నీ పాత్ర సినిమాకి ఒక ఎమోషనల్ యాంకర్ లాంటిది. ఫారెస్ట్ మరియు జెన్నీ స్నేహం, వారి బంధం మరియు వారి జీవితాలు ఎలా వేరుపడతాయి అనేది సినిమా కథలో కీలక భాగం. ఫారెస్ట్ ఒకరోజు బుల్లిలా నుండి తప్పించుకోవటానికి పరిగెత్తుతాడు మరియు అప్పుడు అతనికి కాళ్ళు బ్రేసెస్ విరిగిపోతాయి. అతను అసాధారణమైన వేగంతో పరిగెత్తగలడని తెలుస్తుంది. ఈ టాలెంట్ అతన్ని ఒక ఫుట్బాల్ స్టార్గా మారుస్తుంది. ఈ సన్నివేశంలో రన్ ఫారెస్ట్ రన్ అనే జెన్నీ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఫారెస్ట్ ఫుట్బాల్ ద్వారా కాలేజీలో చేరతాడు మరియు అక్కడ అతను ఆల్ అమెరికన్ ప్లేయర్గా గుర్తింపు పొందుతాడు. ఈ ఘట్టం అతని జీవితంలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. కాలేజీ తర్వాత ఫారెస్ట్ సైన్యంలో చేరతాడు మరియు వియత్నాం యుద్ధంలో పాల్గొంటాడు. అక్కడ అతను లెఫ్టినెంట్ డాన్ టెల్లర్ మరియు బబా అనే సైనికుడిని కలుస్తాడు. బబా ఒక రొయ్యల వ్యాపారం గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు మరియు అతని కలలు ఫారెస్ట్ పై గాఢమైన ప్రభావం చూపుతాయి. వియత్నాం యుద్ధంలో ఒక దాడిలో ఫారెస్ట్ తన సహచర సైనికులను కాపాడటానికి అసాధారణ ధైర్యం చూపిస్తాడు. అతను లెఫ్టినెంట్ డాన్ను మరియు ఇతరులను రక్షిస్తాడు, కానీ దురదృష్టవశాత్తు బబాను కాపాడుకోలేకపోతాడు. ఈ సన్నివేశాలు ఫారెస్ట్ యొక్క ధైర్యం, విధేయత మరియు స్నేహబంధాన్ని హైలైట్ చేస్తాయి. యుద్ధం తర్వాత ఫారెస్ట్ తన స్నేహితుడు బబా కలను నెరవేర్చడానికి రొయ్యల వ్యాపారం ప్రారంభిస్తాడు. అతను బుబా గంప్ ష్రింప్ కంపెనీ అనే కంపెనీని స్థాపిస్తాడు మరియు లెఫ్టినెంట్ డాన్ అతనికి సహాయం చేస్తాడు. ఈ వ్యాపారం అనూహ్యంగా విజయవంతమవుతుంది మరియు ఫారెస్ట్ ఒక మిలియనీర్గా మారతాడు. ఈ భాగంలో ఫారెస్ట్ యొక్క నిజాయితీ, కృషి మరియు అదృష్టం గురించి చూపించబడతాయి. సినిమా అంతట్లో ఫారెస్ట్ జీవితంలో జెన్నీ ఒక స్థిరమైన భాగం. అతను ఆమెను అమితంగా ప్రేమిస్తాడు, కానీ జెన్నీ జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఆమె బాల్యంలో దుర్వినియోగానికి గురై తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఫారెస్ట్ మరియు జెన్నీ సంబంధం ఒక ఎమోషనల్ రోలర్ కోస్ట్ లాంటిది. జెన్నీ ఫారెస్ట్ ను ప్రేమిస్తుంది, కానీ ఆమె తన సొంత సమస్యలతో పోరాడుతూ ఉంటుంది. ఈ సంబంధం సినిమాకి ఒక ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. ఫారెస్ట్ గంప్ సినిమా అమెరికా చరిత్రలోని అనేక ముఖ్యమైన సంఘటనలను చూపిస్తుంది. ఫారెస్ట్ అనుకోకుండా ఎల్విస్ ప్రెస్లీ, అలాగే జాన్ ఎఫ్ కెనెడీ మరియు నిక్సన్ లాంటి ప్రముఖ వ్యక్తులను కలుస్తాడు. అతను వాటర్ గేట్ స్కాండల్ను అనుకోకుండా బయటపెడతాడు మరియు పింగ్ పాంగ్ ఛాంపియన్గా చైనాతో డిప్లొమాటిక్ సంబంధాలను ప్రారంభించడంలో సహాయపడతాడు. ఈ సన్నివేశాలు సినిమాకి ఒక హాస్య రుచిని జోడిస్తాయి, అదే సమయంలో అమెరికా చరిత్రను ఒక ప్రత్యేక కోణంలో చూపిస్తాయి. సినిమాలో ఒక ఐకానిక్ భాగం ఫారెస్ట్ యొక్క క్రాస్ కంట్రీ రన్. జెన్నీ అతన్ని వదిలిపెట్టిన తర్వాత ఫారెస్ట్ తన గుండెలోని బాధను ఎదుర్కొనడానికి అమెరికా అంతటా పరిగెత్తడం మొదలు పెడతాడు. అతను 3 సంవత్సరాల పాటు నిరంతరం పరిగెడతాడు మరియు ఈ రన్ అతన్ని ఒక సెలబ్రిటీగా మారుస్తుంది. ఈ
రన్ సన్నివేశాలు ఫారెస్ట్ యొక్క స్థిరత్వం, దృఢత్వం, అలాగే జీవితంలో ఒక లక్ష్యం లేకపోయినా ముందుకు సాగటం గురించి చెప్పాయి. సినిమా చివర్లో ఫారెస్ట్ మరియు జెన్నీ మళ్ళీ కలుస్తారు. జెన్నీ తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొని ఒక చిన్న బాబుతో ఫారెస్ట్ దగ్గరకు వస్తుంది. ఆ బాబు ఫారెస్ట్ కొడుకు అని తెలుస్తుంది. ఈ సన్నివేశం చాలా ఎమోషనల్గా ఉంటుంది, ఎందుకంటే ఫారెస్ట్ తన కొడుకును మొదటిసారి కలుస్తాడు. కానీ ఈ సంతోషకరమైన క్షణం ఎక్కువ కాలం ఉండదు, ఎందుకంటే జెన్నీ ఒక తీవ్రమైన అనారోగ్యంతో ఉంటుంది. ఆమె చివరికి మరణిస్తుంది మరియు ఫారెస్ట్ తన కొడుకును పెంచడానికి బాధ్యత తీసుకుంటాడు. సినిమా ముగింపు ఒక బస్ స్టాప్ వద్ద జరుగుతుంది. అక్కడ ఫారెస్ట్ తన కొడుకును స్కూల్ బస్లో ఎక్కిస్తాడు. ఈ సన్నివేశం జీవితం ఒక చక్రం లాంటిదని మరియు ప్రేమ, ఆశ, కొత్త ప్రారంభాలు ఎల్లప్పుడూ ఉంటాయని చూపిస్తుంది. ఫారెస్ట్ గంప్ సినిమా అనేక లోతైన థీమ్స్ను అన్వేషిస్తుంది. జీవితం అనూహ్యం. ఫారెస్ట్ జీవితం ఊహించని సంఘటనలతో నిండి ఉంటుంది. అతను ఎప్పుడూ ప్లాన్ చేయలేదు, కానీ అతని సరళమైన దృక్పథం మరియు నిజాయితీ అతన్ని విజయవంతం చేస్తాయి. ప్రేమ మరియు విధేయత. ఫారెస్ట్ జెన్నీ పట్ల అతని నిస్వార్థ ప్రేమ మరియు అతని స్నేహితుల పట్ల విధేయత ఈ సినిమాకి ఎమోషనల్ కోర్. అమెరికన్ డ్రీమ్. ఫారెస్ట్ ఒక సాధారణ వ్యక్తిగా పుట్టి అనేక అసాధారణ విజయాలను సాధిస్తాడు. ఇది అమెరికన్ డ్రీమ్ను సూచిస్తుంది. కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అమాయకత్వం వర్సెస్ సంక్లిష్టత. ఫారెస్ట్ యొక్క అమాయకత్వం, సరళత అతన్ని సంక్లిష్టమైన ప్రపంచంలో విజయవంతం చేస్తాయి. ఫారెస్ట్ గంప్ సినిమా హృదయం. అతని అమాయకత్వం, నిజాయితీ మరియు ధైర్యం ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. జెన్నీ కరణ్. ఫారెస్ట్ యొక్క ప్రేమ కానీ సంక్లిష్టమైన జీవితం ఉన్న పాత్ర. ఆమె పాత్ర ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. లెఫ్టినెంట్ డాన్ ఒక సైనికుడు, ఫారెస్ట్ స్నేహితుడు మరియు ఒక గొప్ప పాత్ర జీవితంలో నిరాశ నుండి ఆశకు ఎలా వెళ్తాడో చూపిస్తాడు. ఫారెస్ట్ తల్లి. ఫారెస్ట్కు జీవితంలో ఆత్మవిశ్వాసం ఇచ్చే స్తంభం. ఫారెస్ట్ గంప్ సినిమా విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఒక కల్ట్ క్లాసిక్గా మారింది. ఈ సినిమా డైలాగ్స్, సన్నివేశాలు మరియు థీమ్స్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. రన్ ఫారెస్ట్ రన్ మరియు లైఫ్ ఈజ్ లైక్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ వంటి డైలాగ్స్ ఇప్పటికీ ప్రజలు ఉపయోగిస్తారు. ఈ సినిమా అనేక జనరేషన్స్ను ఆకర్షించింది మరియు జీవితం గురించి, ప్రేమ గురించి, విధి గురించి ఆలోచించేలా చేస్తుంది. ఇక ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే, మీరు ఒక ఎమోషనల్, హాస్యం మరియు లోతైన సందేశాలతో కూడిన సినిమా చూడాలనుకుంటే ఫారెస్ట్ గంప్ మీకు పర్ఫెక్ట్ చాయిస్. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది మరియు జీవితం గురించి ఆలోచించేలా చేస్తుంది. టామ్ హంక్స్ నటన, రాబర్ట్ జెమేకస్ దర్శకత్వం మరియు అలన్ సిల్వెస్ట్రీ సంగీతం ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్గా మార్చాయి. సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ గంప్ అనేది కేవలం ఒక సినిమా కాదు, ఒక జీవిత పాఠం. ఫారెస్ట్ గంప్ జీవితం మనకు చెప్పేది ఒకటే: మనం ఎంత సాధారణంగా ఉన్నా మన హృదయం స్వచ్ఛంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. సో మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే ఇప్పుడే చూడండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఫారెస్ట్ గంప్ సినిమాలో మీకు ఇష్టమైన సీన్ ఏది? నెక్స్ట్ ఏ సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.